41 రోజుల దీక్షలున్నన్ని దినాలు ఒక పూట తిండి కఠిన కఠోర దీక్షలు చేస్తుంటారు అయ్యప్ప మాలలేసుకున్న సాములు. అట్లా ఈ ఏడు కూడా చాలా మందే మాలలేసుకుర్రు. ఆడ ఈడ అనేం లేదు, అంతటా మాలలేసుకుంటారు భక్తులు. 41 రోజుల దీక్షలు ఒడిచినాక శబరిమల అయ్యప్పకు ఇరుముళ్ళు చెల్లించి వస్తారు. అట్లా కార్తీక పున్నం గోలిగే శబరిమలలో అయ్యప్ప సాములోరు గుడి తెరిచిర్రు అయ్యవార్లు. తొలుతనాడు పూజలు ఎట్లెట్లయినాయో ఒకసారి చూసేద్దాం పారి. కార్తీక మాసం సురువు అయిందో లేదో అయ్యప్ప మాలలేసుకుంటున్నారు భక్తులు. కొంతమంది అయితే 2 నెలల ముంగట్నే మాలలేసుకున్నారు. శబరిమలలో తొలత గుడి తెలుసుకున్న నాడే సాములోరిని చూసి దర్శనం చేసుకునేందుకు అనుకున్నట్టే ఈ ఏడు తొలత నాడు శబరిమల కొండ మీద కొలువైన అయ్యప్ప స్వామికి మొక్కులు పెట్టుకునేందుకు బగ్గ గదిలో వచ్చారు సాములు. కార్తీక పున్నం గోలిక శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామి గుడి తలుపులు తెరిచిర్రు అయ్యవార్లు. ముందుగాల మాలలేసుకున్న భక్తులు తొలతనాడే ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని వచ్చిర్రు. ఆగా చూడోలి ఎంతమంది వచ్చిర్రో. పెద్ద పూజలు కాగానే వచ్చిన సాములు దర్శనం చేసుకున్నారు. మండల పూజలు ఇయాల్టికెంచి సాలవుతున్నాయి కాబట్టి 2 నెలల పాటు తెరిచే ఉంటది గుడి. శుక్రవారం నాడు పొద్దుమూకి గుడి తెరుచుకుంటే శనివారం నాడు పొద్దుగాలికెంచే సాములకు దర్శన భాగ్యం దొరికింది. తొలతనాడు 30,000 మంది భక్తులు వచ్చిర్రు అనేది గుడి అధికారులు చెప్తున్నారు ముచ్చట. శనివారం కేంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు మండల పూజలు. అటెంక ఓ 4 వద్దులు గుడి మూసేస్తారు. ఇక మళ్ళా డిసెంబర్ 30 కేంచి వచ్చే ఏడాది జనవరి 20వ తారీఖు దాకా మకర విల్లక్కు పూజలు ఉంటాయి. అంటే జ్యోతి పూజలు అన్నట్టు. దినం పొద్దుగాల 3 రాత్రి 11 దాకా అయ్యప్ప భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుందిట. అంటే దినం ఓ 18 గంటలు దర్శనం ఉంటది అన్నట్టే. తొలతనాడే ఇంతమంది వచ్చిర్రు అంటే ఇక ఆఖరి నాటికి ఎంతమంది అయ్యప్ప సావులు శబరిమలకు వస్తారో చూడాలి.